వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆర్థోపెడిక్ సర్జన్గా సో మీ దగ్గరికి వస్తున్న పేషెంట్స్లో ఈ ఆర్థోపెడిక్ అనేటప్పటికి ఖచ్చితంగా మోకాళ్ళు అనేదే మెయిన్ ఇంపార్టెంట్, దట్స్ ద బేస్. సో దానికి సంబంధించి వచ్చే పేషెంట్స్ అనేవాళ్ళు రీసెంట్ టైమ్స్లో పెరగడానికి గల రీజన్స్ ఏంటి? ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడం వల్ల, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. మెయిన్గా మన ఇండియాలో, సౌత్ ఇండియాలో పెరగడానికి గల రీజన్స్ ఏంటంటారు సార్? ఎనీ మూమెంట్ నీ కంప్లీట్కి ఇలా బెండ్ అయింది అనుకోండి, 30 yearsలో ఉన్న యంగ్ వాళ్ళకు కూడా ఈ మోకాల నొప్పులు అని అంటే దానికి రీజన్స్ ఏంటి సార్? అంటే ఇంకా స్పెషల్ రీజన్స్ కొన్ని ఉన్నాయి, వెరీ రేర్గా ఉంటాయి ఇవన్నీ. పిఆర్పి ట్రీట్మెంట్స్ ఎందుకు అలా ముందుకు చేయించుకోవడానికి పీపుల్ ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారు? ఎవరికైనా ఈ నీ రీప్లేస్మెంట్ చేయించుకొని ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, ఆల్టర్నేటివ్ కింద ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఏదైనా ఉంటాయంటారా? చాలా ఉంటాయి సార్. ఈ రోబోటిక్ అనేది కూడా మనం వింటూ ఉన్నాము, జస్ట్ ట్రెడిషనల్గా ఉండేది ఆ రోబోటిక్ అనేది. సో వాట్స్ ద డిఫరెన్స్ సార్ రెండు దానికి? సార్ ఈ రోబోటిక్ టీ కేర్లో ఏంటంటే అండి మనకి హాయ్ గైస్, వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్య. ఈరోజు మనము మన ప్రోగ్రాంలో మాట్లాడకపోతున్న టాపిక్ ఏంటంటే మెయిన్గా ఈ ఆర్థోపెటిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తూ ఉంటాయో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే ఆ ఒబెసిటీ వల్ల కానీ, మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్లకైనా కానీ, లేకపోతే స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల మన బోన్ స్ట్రెంత్ అనేది కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇలా తగ్గిపోవడం వల్ల ఏంటి అని అనుకుంటున్నాం కదా, సో అది ఎలా లీడ్ చేస్తుందో తెలుసా? సో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్కి వైపు వెళ్తూ ఉంది, అలాగే లెగ్మెంట్ సర్జరీస్ కానీ, ఇలా బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ రావడం వల్ల చాలా వరకు లైఫ్లో ఈ సర్జరీస్ వైపు వెళ్తున్నాం. కాబట్టి ఇలా వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఈ సర్జరీస్ ఎవరికైనా అని ప్రాబ్లం ఉన్నాయి అని అంటే ఈ పాడ్కాస్ట్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీని గురించి మొత్తం మనకు చక్కగా వివరించడానికి, చెప్పడానికి వస్తున్న డాక్టర్ సాయి చంద్ర గారు. ఆయన ఆర్థోపెడిక్ సర్జన్. మరి ఆయనతో మాట్లాడదాం. మరి ఆర్థోపెడిక్ హెల్త్ గురించి మనం ఆయన్నే అడిగి బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. సాయి చంద్ర గారు అనేటప్పటికీ ఫుల్ ఫేమస్ సోషల్ మీడియాలో. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. యా సార్, యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్గా కానీ అండ్ నీ రీప్లేస్మెంట్ అండ్ షోల్డర్ రీప్లేస్మెంట్స్ దానికి సంబంధించి యువర్ ఎక్స్పర్టైజ్. ఈరోజు మన సెషన్ అంతా కంప్లీట్ దీని గురించి మాట్లాడుకుందాం. దీంతోపాటు స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ జనరల్గా డౌట్స్ అంటే వస్తూ ఉంటాయి కదా, సో ఆ డౌట్స్ గురించి కూడా, కొన్ని అపోహలు కూడా ఉంటాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం సార్. ఓకే సార్, ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్గా సో మీ దగ్గరికి వస్తున్న పేషెంట్స్లో ఈ ఆర్థోపెడిక్ అనేటప్పటికి ఖచ్చితంగా మోకాళ్ళు అనేదే మెయిన్ ఇంపార్టెంట్, దట్స్ ద బేస్. సో దానికి సంబంధించి వచ్చే పేషెంట్స్ అనేవాళ్ళు రీసెంట్ టైమ్స్లో పెరగడానికి గల రీజన్స్ ఏంటి? యా, బేసిక్గా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతో వచ్చేవాళ్ళు రెండు రకాల పాపులేషన్ ఉంటారు సార్. ఒకళ్ళు యంగ్ పాపులేషన్, ఇంకొకళ్ళు ఓల్డర్ పాపులేషన్, ఎల్డర్ పాపులేషన్. సో యంగ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడం వల్ల, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, లేదంటే ఎక్కువసేపు కుర్చీల్లో కూర్చునే జాబ్స్ చేయడం వల్ల ఈ నీ పెయిన్స్ వస్తున్నారు. ఇది యంగ్ పాపులేషన్. ఇంకా ఓల్డ్ పాపులేషన్ ఏంటంటే అది మోకాలు అరుగుదల వల్ల వచ్చేవాళ్ళు అనమాట. ఓకే. సో మోకాలు ఫుల్గా అరిగిపోయి స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్తో వచ్చేవాళ్ళు ఓల్డ్ పాపులేషన్. యంగ్ వాళ్ళు ఏంటంటే లైక్ కాండ్రోమలేషియా పటెల్లా అని, ఆస్టియోకాండ్రైటిస్ డిసికెన్స్ అని. సో ఏదైనా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ కొంచెం మారింది కదా ఒక 30 years బ్యాక్కి ఇప్పటికి. సో దానివల్ల వచ్చిన పరిణామాలు అన్నమాట ఇవన్నీ. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు పేషెంట్స్లో మీరు అన్నట్టు ఆస్టియోఆర్థరైటిస్ దానికి సంబంధించి వచ్చే వాళ్ళు కూడా పెరుగుతున్నారు అని అంటున్నారు. అవునండి, అవును. సో యూజువల్గా ఈ సంఖ్య పెరగడానికి, అది కూడా మెయిన్గా మన ఇండియాలో, సౌత్ ఇండియాలో పెరగడానికి గల రీజన్స్ ఏంటంటారు సార్? అంటే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం కదా సార్ మనం, పొలం పనులు చేయడం కానీ, వీళ్ళల్లో ముఖ్యంగా చాలా ఎక్కువ అరుగుతాయి. ఓకే. మన చిన్నప్పటి నుంచి కూడా మనకి కింద కూర్చొని అన్నం తినడం అలవాటు. అవును. సో వెస్ట్రన్ పాపులేషన్లో కింద కూర్చొని అన్నం తినే హ్యాబిట్ వాళ్ళకి అక్కడ తక్కువ, వాళ్ళకి అంత ఉండదు. ఇక్కడ మన దగ్గర కింద కూర్చొని తినడం అనేది లేదంటే ఇంట్లో తిడతారనమాట, అంతే కదా మన ఇళ్ళలో. సో మనకి కింద కూర్చొని లేయడం, దీనివల్ల ఏమవుతుందంటే మోకాలు అనేది అరుగుదల ఎక్కువ ఉంటుంది.
సో ఎలా అరుగుదల ఉంటుందంటే ఇప్పుడు ఎనీ మూమెంట్ నీ కంప్లీట్గా ఇలా బెండ్ అయింది అనుకోండి సార్, ఫర్ ఇలా బెండ్ అయింది అనుకోండి, సో ఎక్కువ రాసుకోపోతుంది, సో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఎక్కువ అరిగిపోతుంది. సో అందుకనే మేము ఏం చెప్తామంటే బాగా మోకాలు అరిగిన పేషెంట్లకి కింద కూర్చోవడం, మెట్లెక్కడం దిగడం చేయొద్దు, తగ్గించండి అని చెప్తాం. మెయిన్గా దానివల్లే ఈ అంటే మన ఇండియన్ కండిషన్స్ మనం ఎక్కువ కింద కూర్చొని ఉంటాం సార్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఒబేస్గా ఉన్న వాళ్ళు, బాగా లావు ఉన్న వాళ్ళు, ఐ మీన్ తర్వాత ఎక్కువ తల మీద బరువులు పెట్టుకొని వర్క్ చేసేవాళ్ళు, తర్వాత పొలం పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళల్లో ఏంటంటే చాలా ఎక్కువ అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇండివిజువల్స్ ఉన్నారు, 2 మనుషులు ఉన్నారు, ఓకేనా. ఒకళ్ళు ఈ పొలం పనులు చేసేవాళ్ళు, లేకపోతే ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు వీళ్ళు, ఇంకొకళ్ళు జస్ట్ ఆఫీస్ వర్క్ చేసుకునే పర్సన్ అనుకోండి. సో వీళ్ళిద్దరిలో కూడా ఎవరైతే హెవీ వర్క్ ఎక్కువ చేస్తారో, ఎవరైతే లోడ్స్ ఎక్కువ మోస్తారో వాళ్ళల్లో కొంచెం ఎక్కువ అరుగుతుంది. ఓకే, అలా అరగడం వల్ల ఈ పేషెంట్స్ అనేవాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు. ఎస్. అలాగే సార్, పాతకాలంలో ఒక 30 years 40 years బ్యాక్ చూసుకున్నా కానీ అప్పుడు కూడా మనం కింద కూర్చొనే మనం చేస్తూ ఉంటాము పనులన్నీ, కానీ పొలం పనులు. కానీ అలా చేస్తున్న టైంలో కూడా మనకు రానిది ఇప్పుడు ప్రెజెంట్ ఎందుకు వస్తున్నాయి అనే డౌట్ అందరిలో కూడా వస్తుంది. ఎందుకంటారు? అది అప్పుడు రానివి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మేబీ మన లైఫ్ స్టైల్ మారింది కదండి. నెంబర్ 1 తినే ఫుడ్ కూడా మారింది. అప్పుడు బయట ఫుడ్ తినడం అనేది వెరీ రేర్. ఇప్పుడు బయట ఫుడ్ తినడం అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 daysకి ఒకసారి ఏదో ఒకటి, బర్త్డేనో ఫంక్షనో లేకపోతే పార్టీయో లేకపోతే ఏదో ఒకటి. సో మేబీ ఫుడ్ మొత్తం మారిపోయింది, అది తినే ఫుడ్ కూడా క్వాలిటీ ఉండట్లేదు. సో లైఫ్ స్టైల్ మారింది కదా సార్. సన్ ఎక్స్పోజర్ తగ్గిపోయింది. పొద్దున్నుంచి రాత్రి వరకు ఆల్మోస్ట్ అన్ని జాబ్స్ చేసుకునే వాళ్ళు కొంచెం ఏసీలోనే ఉంటాం మనం. సో సన్ ఎక్స్పోజర్ కూడా సరిగ్గా లేదు. సో ఈ రీజన్స్ వల్ల మెయిన్గా మనకు బోన్స్కి స్ట్రాంగ్నెస్ రావాలనుకున్నా కానీ అది సన్ ఎక్స్పోజర్ వల్లనే ఎక్కువగా వస్తుంది. సన్ ఎక్స్పోజర్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఒకటి టోటల్గా సన్ ఎక్స్పోజర్ మీదనే వస్తుందని మనకి డేటా లేదు, బట్ మన డైటరీ కూడా తీసుకోవాలి మనం. ఓకే. సో మనకి యావరేజ్గా 1 gram కావాలి డైలీ కాల్షియం. సో 60+ అలా ఉన్నారంటే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ కావాలి, రఫ్గా అరౌండ్ 1.2 grams. ఇది మేల్స్కి ఫీమేల్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. పుట్టిన పిల్లలకి 30 years ఏజ్ వాళ్ళకి 60 years వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. బట్ నేను ఒక 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. వాళ్ళకి రఫ్గా పర్ డే 1 gram కాల్షియం కావాలి. ఇప్పుడు మనం బై అండ్ లార్జ్ మీకు తెలియదు ఏముంది, కొంతమంది ప్యూర్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు. లైక్ నాన్ వెజ్లో ఎంత అడల్టరీ ఉందో మీకు తెలుసు, ఐ మీన్ ఎంత ఫుడ్ అంతా ఎంత కల్తీ చేస్తున్నారో మీకు తెలుసు. సో మనం తినే జస్ట్ ఈ బిర్యానీలో కానీ లేదంటే తినే ఫుడ్లో మనకు నిజంగా అంత ప్రోటీన్ వస్తుందా, మనకు నిజంగా అంత కాల్షియం వస్తుందని చూసుకోవాలి. సో అందుకనే మనకి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఫుడ్ గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. సో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలామంది లైక్ ఈ ఫుడ్ తినాలి, ఇలా తినాలి, ఈ టైంకి తినాలి, లేదా వాటర్ ముందు వేసుకోవాలి, వాటర్ ముందు తాగాలి. సో వీఆర్ టాకింగ్ లాట్ అబౌట్ ఫుడ్ అనమాట. ఓకే. బేసిక్గా ఏంటంటే ఎవ్రీథింగ్ మనకి ఫుడ్ దీనికి సంబంధించే ఉంటుంది. ఓకే. కమింగ్ టు ద నీస్, ఈ నీస్ విషయంలో ఎక్కువగా నీ రీప్లేస్మెంట్స్ అని చెప్పేసి ఆ గుజ్జు తగ్గిపోయిందని చెప్పేసి హాస్పిటల్స్కి మధ్య పరిగెడుతున్న వాళ్ళు కూడా సంఖ్య పెరుగుతూ ఉంది. సో ఇలా ఎందుకు సార్, అది అంటే ఎందుకు పెరుగుతుంది అంటారు? సో అంటే యూజువల్గా ఈ నీ రీప్లేస్మెంట్స్ వైజ్ వెళ్ళాలని కానీ ఎందుకు డాక్టర్స్ సజెషన్ కూడా ఎందుకు చేస్తూ ఉంటారు? సో చాలామందికి ఈ మోకాలు నొప్పులు వాళ్ళు ఏంటంటే అన్ని రకాల మందులు అవి వాడుతూ ఉంటారండి. సో ఫస్ట్ ట్యాబ్లెట్స్ అవి వాడతారు, ఫిజియోథెరపిస్ట్ని కలుస్తారు, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉంటారు, బట్ అయినా కొంతమందికి తగ్గవు అనమాట. సో స్టేజ్ 4లో ఉండి బాగా మోకాలు అరిగిపోయి ఇక ఏది పని చేయట్లేదు అంటే ఇక లాస్ట్ ఆప్షన్ టోటల్ నీ రీప్లేస్మెంట్. సో అంతేగాని అది ఫస్ట్ ఆప్షన్ కాదు. ఓకే. ఇప్పుడు 30 years వాళ్ళ దగ్గరికి వద్దాం సార్. ఏంటంటే ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి ఎందుకు వస్తున్నాయంటే అరుగుదల వల్ల వచ్చేస్తూ ఉన్నాయి. ఓకే. కాకపోతే ఈ 30 yearsలో ఉన్న యంగ్ వాళ్ళకు కూడా ఈ మోకాలు నొప్పులు అని అంటే దానికి రీజన్స్ ఏంటి సార్? 30 years ఏజ్లో కూడా ఎందుకు మోకాలు నొప్పులు ఎక్కువ చూస్తున్నాం అంటే నేను చూస్తుంది నెంబర్ 1 ఒకటి ఒబేసిటీ వల్ల బాగా లా ఉంటున్నారు కొంతమంది. ఉబకాయం కూడా ఎక్కువైపోయింది ఇప్పుడు మన సొసైటీలో. అదొకటి. ఇంకోటి మనం తినే ఫుడ్ కూడా మారిపోయిందండి. ఇక్కడ కూడా సేమ్ ద ఫుడ్ అనేది అంటే ఇంకా స్పెషల్ రీజన్స్ కొన్ని ఉన్నాయి, అవి జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయి అన్నమాట. వెరీ రేర్గా ఉంటాయి ఇవన్నీ జెనెటిక్ రీజన్స్ అనేవి. ఇంకోటి ఏంటంటే మనకి మోకాల లోపల
ఇక్కడ పైన ఉండేది ఫీమర్ బోన్, కింద టిబియా బోన్, మధ్యలో పటెల్లా బోన్ అనేది ఉంటుంది. ఓకే. సో ఈ పటెల్లాకి ఫీమర్ బోన్కి మధ్య రాపిడి పెరిగిపోయి సో కాండ్రోమలేషియా పటెల్లా అని కొన్ని కండిషన్స్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం మనం. అంటే మనకి కొబ్బరి బొండం లోపల లేత కొబ్బరి ఎలా ఉంటుందో దాని మనకి మన నీ జాయింట్లో కూడా కార్టిలేజ్ అనేది ఉంటుంది. సో దాని మృదులాస్థి అంటారనమాట. సో ఈ కార్టిలేజ్ అరుగుదల వల్ల యంగ్ పాపులేషన్లో కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం ఈ నీ పెయిన్స్. సరే, యూజువల్గా ఈ స్టార్ట్ అయ్యే ముందు, ఈ పెయిన్స్ స్టార్ట్ అయ్యే ముందు ఏదైనా సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తూ ఉంటాయా? సిమ్టమ్స్ ఏంటంటే మనకి రెస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోగానే నీ పెయిన్స్. సో మూవీ థియేటర్స్ అయినా అని కూడా అంటారు దాన్ని. అంటే ఒక 1-2 అవర్స్ అలా కూర్చొని లేయాలంటే నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళలో. సో ఇది ఒక సిమ్టమ్ అనమాట. ఇంకా ఎక్కువ దూరం నడవలేకపోవడం, ఎక్కువ దూరం కొంచెం నడిస్తే మోకాళ్ళలో నొప్పులు రావడం. సో కొంతమందికి ఏంటంటే ఇక్కడ మీడియల్ జాయింట్ లైన్ టెండర్నెస్ అంటాం. అంటే ఈ నీ జాయింట్కి ఇది మీడియల్ సైడ్ కదా, సో ఇక్కడ వస్తూ ఉంటుంది కొంతమందికి. ఆ నీ విషయంలో ఒక్కొక్క ప్లేసెస్లో వచ్చేదాన్ని తగ్గట్టు ఆ తీవ్రత అనేది కూడా మారిపోతూ ఉంటుందంట. అవునండి, అవును. అది యాంటీరియర్ నీ పెయిన్ రావచ్చు, కొంతమందికి మీడియల్ జాయింట్ లైన్ టెండర్నెస్ ఉండొచ్చు, కొంతమందికి లేటరల్ సైడ్లో ఉండొచ్చు, కొంతమందికి పాప్లిటియల్ ఫోజా అంటే మన మోకాలు వెనకాల భాగాన్ని మనం పాప్లిటియల్ ఫోజా అంటాం. సో అక్కడ కూడా రావచ్చు. ఏదో నరం లాగినట్టు అట్లా టైప్లో ఏమైనా అనిపిస్తుంటుంది సార్? ఉండొచ్చు అండి, అలా కూడా ఉండొచ్చు. ఓకే. సో అలాంటివి వచ్చినప్పుడు కానీ వాళ్ళు తీసుకోవాల్సిన ప్రైమరీ జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఓన్లీ లైట్గానే ఉంది పెయిన్ సివియర్గా లేదు, లేదా ఇన్స్టెబిలిటీ ఏమీ లేదు, మనకి ఇన్స్టెబిలిటీ ఉందా లేదో చూడాలి. అంటే నడిచేటప్పుడు ఏమన్నా యంగ్ పాపులేషన్లో నడుస్తున్నప్పుడు కాలు ఏమన్నా ఇటు ఇటు సైడ్కి వెళ్తుందా అనేది చూడాలి. దాన్ని ఇన్స్టెబిలిటీ అంటాం. సో లాకింగ్ ఏమన్నా ఉందా అని చూడాలి. లాకింగ్ అంటే ఏంటంటే ఒక పొజిషన్లో పట్టేయడం. సో ఇవి ఉన్నాయా లేదో చూడాలండి. సో ఇవి కనుక ఉన్నాయి అంటే అప్పుడు కొంచెం ప్రాబ్లం కొంచెం ఎక్కువ ఉన్నట్టు. సో వాళ్ళకి అవసరమైతే ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్ చేసి దాన్ని బట్టి అది లిగమెంట్ ఏమైనా డ్యామేజ్ అయిందా అని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అడిగారు కదా ఇందాక మోకాల నొప్పులు ఎందుకు పెరుగుతున్నాయంటే ఒక రీజన్ ఈ యంగ్ పాపులేషన్లో లిగమెంట్ ఇంజురీస్, మెనిస్కల్ ఇంజురీస్ అవ్వడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అంటే ఇప్పుడు మనకి మోకాల లోపల బోన్కి మధ్యలో 4 లిగమెంట్స్ ఉంటాయి సార్. ఏసీఎల్ అని ముందు వైపు, పీసీఎల్ అనేది వెనకాల వైపు, ఎంసీఎల్ అనేది లోపల వైపు, ఎల్సీఎల్ అనేది బయట వైపు. 4 లిగమెంట్స్ ఉంటాయి. మధ్యలో ఉండేది మెనిస్కస్ అనమాట. 2 ఎముకల మధ్యలో ఉండేది. ఓకేనా? సో వీటిల్లో ఏదైనా టేర్ ఉందనుకోండి, చినిగిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మనకి నొప్పులు రావచ్చు. సో అది చాలామంది కూడా నెగ్లిజెన్స్ చేసేసి వాళ్ళ రొటీన్ పనులు అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా. సో అట్లా వదిలేస్తే ఏమన్నా అది తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయా? ఉంటుందండి. సో సింపుల్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లంగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఏసీఎల్ టేర్ పార్షియల్గా ఉందనుకోండి, దాన్ని వదిలేస్తే అశ్రద్ధ చేసి ఇంకా ప్రొలాంగ్డ్ రన్నింగ్ లేదా జంపింగ్ చేసినా, మళ్ళీ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మళ్ళీ కింద పడినా కూడా అది పార్షియల్ టేర్ కంప్లీట్ టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే మెనిస్కల్ లెగమెంట్స్ కూడా, మెనిస్కస్ కూడా సింపుల్ది మనం జాగ్రత్తలు తీసుకోకపోతే అది కాంప్లెక్స్ టేర్, సింపుల్ టేర్ కాస్త కాంప్లెక్స్ టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ పిఆర్పి ట్రీట్మెంట్స్ రీసెంట్ టైమ్స్లో కూడా మనం బాగా వింటున్నాము. అవును సార్. అది ఈ మధ్య చాలా వరకు ప్రాచుర్యం అని కూడా అయిపోయింది అనమాట. ఎందుకు సార్ ఆ పిఆర్పి అనేది కూడా కొన్ని సంవత్సరాల క్రితం అంత తెలియని వాళ్ళు కూడా ఇప్పుడైతే ఏం చేయించుకున్నా అంటే పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకున్నాను లెగ్స్కి అని చెప్పేసి అది ఒక ఫ్యాషన్లో చేయించుకోవడం అనేది మొదలుపెట్టారు. ఎందుకు అలా ముందుకు చేయించుకోవడానికి పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్? పిఆర్పి బాగా ఇంత ఫేమస్ అవ్వడానికి బేసిక్గా ఏంటంటే కొంతమంది సర్జరీ అంటే భయం సార్. ఓకే. వాళ్ళకి మోకాలు చెప్పులు మార్చుకునే సర్జరీ అంటే లైక్ వాళ్ళ సర్కిల్లో కానీ లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా ఈ నీ రీప్లేస్మెంట్ చేయించుకొని ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని చూసి వీళ్ళు చాలా భయపడతారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ నొప్పులు తగ్గించుకోవడానికి దే వాంట్ సమ్ అదర్ నాన్ సర్జికల్ ఆప్షన్, ఆల్టర్నేటివ్. సో ఆల్టర్నేటివ్ కింద పిఆర్పిని చూస్తారు. ఇంకోటి పిఆర్పి సింపుల్ ఇంజెక్షనే కదా, సో ప్రమోషన్ కూడా ఎక్కువ ఉంది. జస్ట్ ఇంజెక్షనే కదా సార్, అది వాళ్ళు ఏం చేస్తారు లైక్ మన బ్లడ్ తీసుకొని మనకే ఒక ఇంజెక్షన్ రూపంలో మన బ్లడ్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి పిఆర్పిని తయారు చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మన జాయింట్లోకి ఇవ్వడం. సో దట్ ఈస్ ద ప్రొసీజర్. సో దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు కాబట్టి ఎక్కువ మంది ఓకే దీనికి వెళ్దాం అనేది చూస్తున్నారు. ఈ పిఆర్పి తీసుకున్న తర్వాత మరి ఎన్ని నెలల వరకు అది ఊరికే ఉంటుంది సార్? సార్ పిఆర్పి అనేది టెంపరీ మెథడ్ సార్.
అదేమీ లైక్ ఒకసారి పిఆర్పి ఇంజెక్షన్ కనుక తీసుకుంటే ఇంకా జీవితకాలం నాకు నొప్పులు రావు అనేది ఏమి ఉండదు. మేబీ రఫ్గా 6 months నుంచి 2 years అండి, అంతే. 6 months నుంచి 2 years ఒకసారి తీసుకున్నప్పుడు. అంతే. కానీ ఇంకొకటి స్టేజ్ బట్టి కూడా ఉంటుంది సార్. ఇంకా మోకాలు కంప్లీట్గా అరిగిపోయింది, బోన్ రాసుకుంటుంది, స్టేజ్ 4లో ఉంది, లిటరల్గా ఇట్లా ఇలాగ నడుస్తున్నారు, ఇలాంటి గైట్ ఇట్లా వ్యాడ్లింగ్ గైట్తో వస్తున్నారంటే ఇలాంటి వాళ్ళకి అది అంత పనిచేయదు. ఎర్లీ స్టేజెస్లో మోకాలు అరిగిన వాళ్ళకి ఎంతో కొంత పనిచేస్తుంది, కానీ ఇక మోకాలంతా కంప్లీట్గా అరిగిపోయిన వాళ్ళకి అంత పనిచేయదు. ఈ సర్జికల్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఎందుకు అంటే పీపుల్ కూడా భయపడుతూ ఉంటారు, అంటే దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనుకోవచ్చా, లేకపోతే ఎందుకని? అంతే కదా సార్, ఎవరైనా కూడా సర్జరీ అంటే భయపడతారు ఆబ్వియస్గా, ఎవరైనా మీరైనా నేనైనా అంతే. ఎందుకంటే దానికి ఒక 100 మందిలో ఒకళ్ళిద్దరికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓకే, అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది ఏదో సింపుల్గా ఉండదు మళ్ళీ దాని ట్రీట్మెంట్. సో దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చీమ్ గారుతుంది అనుకోండి, నీ రీప్లేస్మెంట్ అయిపోయి చీమ్ గారుతుంది అంటే సో దానికి అంత సింపుల్గా ఉండదు ట్రీట్మెంట్. సో మళ్ళీ ఇంప్లాంట్ తీసేసి సిమెంట్ స్పేసర్ పెట్టాలి. సిమెంట్ స్పేస్ యాంటీబయాటిక్ ఉన్న సిమెంట్ స్పేసర్ పెడతాం. సో మళ్ళీ 4 to 6 weeks తర్వాత ఈ సిమెంట్ స్పేసర్ తీసేసి మళ్ళీ రివిజన్ టీకేఆర్ అనేది చేయాలి. సో ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఇది మొత్తం ప్రాసెస్కి కొంచెం టైం పడుతుంది. సో అందుకని ఎవరైనా భయపడతారు. ఓకే. సో అంత కాంప్లికేటెడ్ కాబట్టి పీపుల్ ఆర్ కొంచెం హెసిటేట్ అవుతున్నారు అనమాట. అవునండి. అండ్ కమింగ్ టు ద షోల్డర్ పెయిన్స్, ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ కానీ లేకపోతే ఈ షోల్డర్ ఇంజురీస్ మెయిన్గా ఎందుకు జరుగుతూ ఉంటుంది నార్మల్ పీపుల్లో కూడా? వాళ్ళకి అంటే ఎలాంటి తప్పుల వల్ల మెయిన్గా అలాంటి రిపీటెడ్ ఇంజురీస్ అనేది మనం చూస్తూ ఉంటాం? నా దగ్గరికి నేను రెగ్యులర్గా చూస్తుంటానండి పేషెంట్స్, వాళ్ళు జిమ్లో జాయిన్ అయ్యామని చెప్తారు, సడన్గా వెయిట్స్ లిఫ్ట్ చేసామని చెప్తారు. వాళ్ళు ఇంత సడన్గా వెయిట్స్ లిఫ్ట్ చేసేసరికి మనకు అలవాటు ఉండదు కాబట్టి షోల్డర్ స్ప్రెయిన్, లేదంటే కొన్నిసార్లు మజిల్స్ కనుక వీక్గా ఉన్నాయంటే రొటేటర్ కఫ్ టైర్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఓకే. జిమ్లో మనం చేసేటప్పుడు ఈవెన్ చెస్ట్, బైసెప్, ట్రైసెప్ కానీ బ్యాక్, షోల్డర్ ఇవన్నీ మనం మెయిన్గా చేస్తూ ఉంటాం, లెగ్స్ అనేది. కాకపోతే అన్ని దానిలలో కల్లా డేంజరస్ ఏదైనా ఉంది అని అంటే అది షోల్డర్ అంటాం. ఒక్కసారి షోల్డర్ ఇంజురీ ఏదైనా అయింది అంటే ఆ జిమ్ము 1 సంవత్సరం రోజులు బంద్ చేయాలి అని అనుకుంటాం. అవునండి. సో ఎందుకు సార్ అంత సెన్సిటివ్ పార్ట్ అది? సెన్సిటివ్ పార్ట్ అంటే ఎందుకంటేనండి ఇక్కడ మజిల్స్ కూడా అన్ని చిన్న మజిల్సే ఉంటాయి. ఇప్పుడు నీ జాయింట్ దగ్గర ఉండే మజిల్స్ అన్ని పెద్ద మజిల్స్ ఉంటాయి. ఓకే. సో షోల్డర్ జాయింట్లో ఉండేవి చిన్న మజిల్సే ఉంటాయి. సో దానికి కనుక టేర్ అయిందంటే మళ్ళీ దానికి ఇక మళ్ళీ రిపేర్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ కోలుకోవడానికి కూడా సంవత్సరం పడుతుంది ఈజీగా? ఒక 9 months దాకా టైం పడుతుంది. రొటేటర్ కఫ్ కనుక రిపేర్ చేసి రిపేర్ హీల్ అవ్వడానికి మనకి టైం పడుతుంది 6 months to 9 months. ఓకే. అంటే ఎవరైనా కానీ ఇప్పుడు కొంతమంది రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే పర్సన్స్ అయితే వాళ్ళు కూడా అరే మళ్ళీ మనం మొదలు పెడదాము అయిపోయింది కదా అని చెప్పేసి అనుకొని దే విల్ స్టార్ట్ సంథింగ్, తొందరపడి ముందే మొదలు పెడుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తుంటారు? సో వితౌట్ డాక్టర్స్ ఒపీనియన్ చేయొద్దు. డాక్టర్ ఒపీనియన్ తీసుకొని డాక్టర్ గారు చెప్పిన తర్వాత వెళ్ళి జాయిన్ అవ్వండి, దట్ ఇస్ బెటర్. ఓకే సార్. ఒకప్పుడు అయితే సో పాతకాలంలో చూస్తే ఎముకలు ఇరిగినా కానీ లేకపోతే ఏదైనా సంథింగ్ ప్రాబ్లం అయినా కానీ సో వెంటనే ఆ పుత్తూరు కట్ అని చెప్పేసి కట్టేసేసి సో దాని తర్వాత అంటే 1 month or 1.5 month పెట్టుకొని తీసేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన ట్రీట్మెంట్స్ ప్రకారం ఆ ప్లేట్స్ వేయడం కానీ ఏంటి మన బోన్స్ అనేది అంత వీక్ అయిపోయాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇది సైంటిఫిక్ వే ఆఫ్ ట్రీటింగ్ ఏ ఫ్రాక్చర్ అండి. సో ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ ఎనీ అదర్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్, బట్ మోస్ట్ సైంటిఫిక్ వే ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమర్ బోన్ ఇరిగింది అనుకోండి సార్, దానికి రాడ్ వేయాలా లేదా ప్లేట్ వేయాలా అనేది ఎలా డిసైడ్ చేస్తాము? పేషెంట్ యొక్క ఏజ్, డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది, ఫ్రాక్చర్ ఎక్కడ ఇరిగింది, ఎలా ఇరిగింది, ఎన్ని పీసుల కింద ఇరిగింది, సో పైన ఇరిగిందా, మధ్యలో ఇరిగిందా, చివరి ఇరిగిందా, పేషెంట్ వయసు ఎంత, ఇరిగితే 1 piece కింద ఇరిగిందా, 2 pieces కింద ఇరిగిందా, లేదా ఈ జాయింట్ దగ్గర ఇరిగిందా, సో దీన్ని బట్టి అది రాడ్డా ప్లేట్ అనేది చెప్తారు. ఓకే. అంతేగాని ఒకప్పుడు అలా ఇరిగింది ఇప్పుడు ఇలా అలా కాదు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము సో ఈ ప్లేట్ కానీ సో ఈ రాడ్ వేయడం కానీ అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ ట్రీట్మెంటే కదండి అది. కరెక్ట్ ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ అది.
అంటే మన ఊర్లలో ఉన్న బామ్మ వాళ్ళని ఎవరినైనా అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే పుత్తూరు కట్టు కట్టించుకొని వచ్చారే అయిపోతుంది అని చెప్పేసి అనేవాళ్ళు. సో ఇప్పుడు ఇట్లా ప్లేట్ పెట్టించుకొని వచ్చామంటే అదేంట్రా అని చెప్పేసి షాక్ అయిపోతూ అట్లా ఉంటుంటారు కదా. సో దట్స్ వై ఆస్క్డ్ దిస్ క్వశ్చన్. కరెక్టే అండి. బట్ ఏంటంటే యాక్చువల్గా చాలామంది పుత్తూరు కట్లు అవి అంటుంటారు, బట్ దాంట్లో కూడా చాలా వరకు నా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అంటే మనకి మేము ఎక్కువ రెగ్యులర్ చూస్తుంటాం కాబట్టి చెప్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం రాడ్డా ప్లేటా కొన్నిటికి సర్జరీ అవసరం లేనివి కూడా ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద చెప్పా కదా సార్, ఫ్రాక్చర్ ఎక్కడైంది, ఎలా అయింది, ఎన్ని పీసుల కింద ఇరిగింది, ఆ పేషెంట్ యొక్క ఏజ్ ఎంత, దీన్ని బట్టి మనం సర్జరీ చేయాలా లేదా, చేస్తే ఎట్లాంటి సర్జరీ చేయాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అండ్ మన బోన్ ఒక స్ట్రెంగ్త్ అనేది కూడా రాను రాను తగ్గిపోతుందా లేకపోతే ఎలా ఉంటుంది ప్రజెంట్? తగ్గిపోతుందండి. తగ్గిపోతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఓకే. మనకి హైయెస్ట్ ఉండేది ఏంటంటే 25 to 35 ఏజ్ గ్రూప్ మధ్యలో ఉండేది స్ట్రాంగ్గా ఉంటాయి. వన్స్ మీరు 50కి వచ్చారు, 60కి వచ్చారంటే ఆటోమేటిక్గా మీ బోన్స్లో బలం తగ్గిపోతుంది. మరి ఆ బోన్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి సార్? బోన్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అంటే నెంబర్ 1 ఆల్కహాల్కి స్మోకింగ్కి దూరంగా ఉండాలి. ఓకే. నెంబర్ 1. నెంబర్ 2 ఈ షుగర్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే లైక్ ఈ సోడాలు అంటాం కదా, సోడాలు చాలామంది బిర్యానీ తిన్న తర్వాత ఆ సోడాలు తాగుతారు. తాగితే ఆ బేవ్ అనే సౌండ్ వస్తుంది, అది వస్తే వాళ్ళకి ఏదో చాలా బాగా అయింది అనుకుంటారు. సో ఆ సోడాలు తాగడం వల్ల ఏమవుతుందంటే బోన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో స్మోకింగ్, ఆల్కహాల్ని స్టాప్ చేయాలి. ఈ సోడాలు తాగడం వాటిని ఆ హ్యాబిట్ని కూడా మానేసుకోవాలి. అంటే ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ తీసుకోవాలి అంతే. ఓకేనా. తర్వాత రెగ్యులర్గా వైటమిన్ D3, సీరం కాల్షియము, తర్వాత ఇలాంటి టెస్ట్లు అవసరమైనవి చేయించుకోవాలి. తర్వాత BMD టెస్ట్లు చేయించుకోవాలి. సీరం కాల్షియము, వైటమిన్ D కనుక తక్కువ ఉంటే మీ డాక్టర్ గారు అడ్వైస్ తీసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఎండలో అయితే ఖచ్చితంగా అట్లీస్ట్ డైలీ ఒక ½ అవర్, మార్నింగ్ 8 లోపల 9 లోపల, ఈవినింగ్ 2 తర్వాత, 2 or 3 తర్వాత ½ అవర్ అయినా మనం ఎక్స్పోజ్ అయితే బెస్ట్. ఇంకా మొబిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనిషి నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు 2 పేషెంట్స్ ఉన్నారు. ఒక పేషెంట్ నడుస్తున్నాడు, ఒక పేషెంట్ 1 నెల రోజులు మంచం మీదే ఉన్నాడు. ఎవరైనా ఒక మనిషి 1 నెల రోజులు మంచం మీదే పడుకొని ఉన్నారంటే బోన్స్ కూడా వీక్ అయిపోతాయి సార్. వీక్ అయిపోతాయి. నడుస్తూ ఉండాలి. యూస్ చేయకపోయినా వీక్ అయిపోతాయి. నడుస్తూ ఉండాలి మనిషి అనేవాడు. నడుస్తూ ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటాయి. ఇమ్మొబిలైజేషన్ చేసామంటే బోన్స్ వీక్ అయిపోతాయి, ఇరిగిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెంత్ అనేది కూడా తగ్గిపోతుంది. ఎస్ సార్. సో అందుకని వాళ్ళు నడవడానికి ప్రయారిటీ ఇవ్వాలి. సార్, ఈ బోన్స్ మనకు స్ట్రాంగ్గా ఉండడం కోసం ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ కానీ ఇలాంటివి తీసుకుంటే బెటర్ అంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. నన్ను చాలామంది పేషెంట్స్ అడిగేది ఇదే సార్, బోన్ స్ట్రెంత్ అవ్వడానికి నేను ఏ ఫుడ్ తీసుకోవాలని అడుగుతారు. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే ఇది రెండుగా చెప్తాను. ఓకే. ఏది తినాలి, ఏది తినకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏం తినకూడదు అనేది మోర్ ఇంపార్టెంట్. లైక్ కూల్ డ్రింక్స్, తర్వాత ఈ ప్యాక్డ్ ఫుడ్స్ నిజంగా బోన్స్కి మంచిది కాదండి. మీరు అనుకోవచ్చు అదేంటి సార్ కూల్ డ్రింక్స్ వల్ల ఏమవుతుంది, ఈ ప్యాక్డ్ ఫుడ్స్ వల్ల ఏమవుతుంది అంటే దెర్ ఆర్ మెనీ స్టడీస్. ఈ వీటిల్లో ఉండే ఈ కెమికల్స్ వల్ల బోన్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి, బోన్స్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి. బోన్ యొక్క రిసార్ప్షన్, మనకి బోన్ ఎలా ఉంటుందంటే సార్ కంటిన్యూస్గా ఫామ్ అవుతూ ఉంటుంది, కంటిన్యూస్గా రిసార్ప్షన్ అవుతూ ఉంటుంది. అంటే కొత్త బోన్ వస్తూ ఉంటుంది, కొంచెం ఆస్టియోబ్లాస్ట్స్ ఉంటాయి, ఆస్టియోక్లాస్ట్స్ ఉంటాయి, ఆస్టియోసైట్స్ ఉంటాయి. ఆస్టియోబ్లాస్ట్ ఏం చేస్తుంది అంటే కొత్త బోన్ ఫామ్ చేస్తుంది. ఆస్టియోసైట్ ఏం చేస్తుందంటే బోన్ హెల్త్ మెయింటైన్ చేస్తుంది. ఆస్టియోక్లాస్ట్ ఏం చేస్తుందంటే బోన్ని లాగేసుకుంటుంది, రిజార్ప్షన్ అంటాం. ఓకేనా. సో ఈ కూల్ డ్రింక్స్, తర్వాత ఈ ప్యాక్డ్ ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆస్టియోక్లాస్ట్ యాక్టివిటీ సరిగ్గా జరగకపోవడం వల్ల రిజార్ప్షన్ అనేది ఎక్కువైపోతూ ఉండి బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఈ కూల్ డ్రింక్స్లో ఈ సోడా ఉండేవి, వీటిలో ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ ఉండడం, ఇట్లాంటివన్నీ అంత హెల్త్కి మంచిది కదా. సో ఇవి తీసుకోకూడదని ఐటమ్స్. ఇక తినడానికి ఏమేం కావాలి, ఏవేవి తీసుకోవాలంటే మెయిన్గా నేను చెప్పేది పేషెంట్స్కి పాలు, ఆకుకూరలు, గుడ్లు, రాగి జావా. అంటే చాలా ఐటమ్స్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అంతా చెప్పడం కన్నా జస్ట్ ఒక 3-4 ఐటమ్స్తో కంక్లూడ్ చేయడానికి పాలు తాగడం, ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చాలా 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 మంచిది బోన్ హెల్త్కి. కంటికి ఎలాగ మంచిదో బోన్ హెల్త్ కూడా అలాగే మంచిది.
రాగి జావా చాలా చాలా మంచిదండి. దాంట్లో కాల్షియం, వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. తర్వాత మీరు తీసుకోగలిగితే ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్ అవి కూడా తినొచ్చు హ్యాపీగా. ఓకే. పిల్లలకి చాక్లెట్లు తర్వాత ఇట్లాంటివి ప్యాకెడ్ ఫుడ్స్ ఇచ్చే బదులు శుభ్రంగా 4 డ్రై ఫ్రూట్స్ ఇచ్చి దాంతో లడ్డూలు కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 4-5 బాదం కానీ పిస్తా కానీ అవి వాళ్ళు తిన్నా హ్యాపీ. ఓకే. సో ఆర్థోపెడిక్ సర్జన్గా సార్, సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. యాక్చువల్గా ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది కూడా యూజువల్గా ఎప్పుడు చేయించుకోవాలి? టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలంటే ఎవరైనా ఒక పేషెంట్కి ఒక 55 years ఏజ్ వచ్చినాయి, ఓకే, 55 to 60 ఐడియల్ ఏజ్ గ్రూప్ సార్. అదేంటి సార్ 40గా చేసుకోకూడదు అంటే 40కి కూడా చేయొచ్చు. కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్లో 40కి కూడా చేస్తాం. కానీ 55 to 60 ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనుక చేస్తే మనం వేసే ఇంప్లాంట్ రఫ్గా 15 to 20 years వస్తుంది. సో 60 ఏళ్ళ వాళ్ళు చేయించుకున్నారు అనుకోండి, మనం చేసే ఇంప్లాంట్ మనం ఏదైతే ఇంప్లాంట్ పెడుతున్నామో అది రఫ్గా ఒక 15-20 years వస్తుంది. సో ఒక 75 years ఏజ్ వరకు వస్తుంది. సో మన ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 72 years అనమాట. ఓకేనా? సో వాళ్ళ లైఫ్కి అది కరెక్ట్గా సరిపోతుందనే ఆ ఉద్దేశంతో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం అనమాట. అలా అని కొంతమంది రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్లకి కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్లో ముందే చేస్తాం. ఇట్ డజంట్ మీన్ లైక్ ఎవ్రీ వన్కి ప్రతి ఒక్కరికి ముందే చేస్తామని కాదు. సో ఐడియల్గా 55 to 60 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే లైక్ లిటరల్గా 200 meters కూడా నడవలేకపోతున్నారో, ఎవరైతే అసలు ఇండియన్ టాయిలెట్ కాదు వెస్ట్రన్ టాయిలెట్లో కూడా కూర్చోలేకపోతున్నారో, ట్యాబ్లెట్లు వేసుకొని వాళ్ళు రోజు గడవట్లేదు, లిటరల్గా ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా నొప్పులు తగ్గట్లేదు, అసలు నడవలేకపోవడం, కింద కూర్చోలేకపోవడం, 4 అడుగులు కూడా వేయలేకపోవడం, ఇలాంటి వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో అది ఏ ఏజ్లో అయినా కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే స్పెసిఫిక్గా ఉన్నాయంటే యూ విల్ గో ఫర్ దట్ టోటల్ నీ రీప్లేస్మెంట్. ఇంకోటి నీ రీప్లేస్మెంట్ సర్జరీ చెప్పినప్పుడు వాళ్ళ హార్ట్ కండిషన్ ఎలా ఉంది, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, ఇవన్నీ కూడా చూస్తామండి. ఓవరాల్గా వాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారనేది కూడా చూస్తాం. ఎందుకంటే సర్జరీ ముందు ఖచ్చితంగా కొన్ని బ్లడ్ టెస్ట్లు అవ్వాలి. తర్వాత గుండెకి సంబంధించి 2D ఎకో, ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే, తర్వాత ఇంకా కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు ఇంకేమన్నా ఫర్దర్ స్కాన్స్ అడ్వైజ్ చేస్తే ఆ స్కాన్స్ అవన్నీ అయిపోయి అవన్నీ నార్మల్గా ఉన్నాయి అనుకుంటే ఫిజిషియన్ కూడా చూసి ఓకే అనుకుంటే తర్వాత అనస్థీషియా డాక్టర్ గారు చూస్తారు, మత్తిచ్చే డాక్టర్ గారు, వాళ్ళు కూడా చూసి పేషెంట్ బాగానే ఉన్నారు, ఫిట్గా ఉన్నారు అనుకుంటే దెన్ అప్పుడు సర్జరీకి తీసుకుంటాం. సార్ ఓన్లీ ఈ హార్ట్కి సంబంధించిన వ్యాధులే కాకుండా కిడ్నీకి సంబంధించి, లివర్కి సంబంధించి ఇలా డిఫరెంట్ కూడా ఉంటాయి చూడండి సార్, అవి కూడా కన్సిడరేషన్ తీసుకొని యుల్ గో ఫర్ ద సర్జరీ. అవునండి. ఓకే. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఏదైనా ఉంటాయంటారా? చాలా ఉంటాయి సార్. ఓకే. 100 మందిలో ఒకళ్ళిద్దరికి అది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత అసెప్టిక్ లూజనింగ్ అంటాం, అంటే ఇది ఒక ఇన్ఫెక్షన్ కాదు బట్ ఇంప్లాంట్ లూజ్ అయిపోవడం అనమాట. ఓకే. ఇది కూడా ఉంటుంది. తర్వాత మోకాలు స్టిఫ్గా అవడం ఉంటుంది. తర్వాత వాళ్ళకి స్పర్శ లేకపోవడం కూడా ఉంటుంది. సో కొంతమందికి స్పర్శ లేకపోవడం, ఒక చిన్న ఏరియా ఇక్కడ స్పర్శ ఉండదు అనమాట. ఓకే. అది కామనే. కాలంతా మొద్దుబారినట్టు, తిమ్మిరైనట్టు కూడా ఉంటుంది కొంతమందికి. ఓకే. సో ఇవన్నీ కాంప్లికేషన్స్. అంటే ఇంకా కొంతమందికి అరే సర్జరీ అనేటప్పటికి భయపడుతూ ఉంటారు. కాకపోతే ఇలా సర్జరీకి వెళ్లకుండా ఉండడానికి రీజన్స్ ఏంటంటే, అరే ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం బాగానే ఉంది, సర్జరీ అయిన తర్వాత అలాగే నడుస్తామా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు సార్? హ్యాపీగా నడవచ్చు. ఓకే. సర్జరీ అయిన తర్వాత కూడా కాన్ఫిడెంట్గా నడవచ్చు, భయపడాల్సిన పని లేదు. హ్యాపీగా సర్జరీ ముందు ఎలా నడుస్తున్నారో సర్జరీ తర్వాత కూడా అలా నడుస్తారు వాళ్ళు. ఓకే. బట్ 100 మందిలో ఒకళ్ళిద్దరికి అది మోకాలు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది అంటే ఇండియాలో అయినా అంతే, యూఎస్లో అయినా అదే, యూకేలో అయినా అంతే. సో ఫర్ ఎవ్రీ సర్జరీ లైక్ అదే సర్జన్ ఒక 100 సర్జరీస్ కానీ ఒక 200 సర్జరీస్ చేస్తే ఒక పేషెంట్కి అది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ప్రైమరీ టీకేఆర్లో రివిజన్ టీకేఆర్ అంటాం. రివిజన్ టీకేఆర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నారు, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయింది, అది ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇంప్లాంట్ తీసేసి మొత్తం తరోగా వాష్ చేసి యాంటీబయాటిక్ సిమెంట్ స్పేసర్ పెడతాం. మళ్ళీ 4 నుంచి 6 వారాల తర్వాత ఒక యాంటీబయాటిక్ హాలిడే ఇచ్చి ఈఎస్ఆర్ సిఆర్పి కంట్రోల్లో ఉన్నాయో లేదా చూసుకొని అప్పుడు ఈ సెకండ్ స్టేజ్ చేస్తాం. అంటే సిమెంట్ స్పేసర్ తీసేసి రివిజన్ ఇంప్లాంట్స్ పెడతాం. ఓకే. సో ఆ కేసులో మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ 9% దాకా ఉంటుంది. సో ఫస్ట్ టైం ఇఫ్ ఇట్ ఈస్ 1 to 2%, ఇన్ ద సెకండ్ కేస్ ఇట్ కెన్ బి బిట్వీన్ 8 to 10%. అంటే ఇంక్రీజ్ అయిపోయినట్టు. అవును సార్.
సర్జరీ అయిన తర్వాత కానీ సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మీరు ఏం చెప్తుంటారు సార్? కొంతమంది అరే అయిపోయింది కదా అని చెప్పేసి వదిలిపెట్టేసి ఇంకా దే విల్ గో ఫర్ ద నార్మల్ లైఫ్స్ అని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ సర్జరీకి ముందున్న లైఫ్ మాత్రం ఉండదు కదా. అంటే కింద కూర్చోవద్దని చెప్తాం సార్. ఓకే. హెవీ వర్క్స్ చేయొద్దని చెప్తాము. అంటే ఇప్పుడు చాలామంది పల్లెటూరుల నుంచి కూడా వచ్చి చేయించుకుంటూ ఉంటారు. మళ్ళీ పొలం పనులకు వెళ్ళొద్దని చెప్తాము. ఓకే. ఎందుకంటే పొలం పనులకి వెళ్ళినప్పుడు మళ్ళీ సడన్గా ఏదైనా లైక్ ఏదైనా తట్టుకొని కింద పడ్డా మళ్ళీ ఏదన్నా తలనొప్పి, సో అందుకని ఆ 2 పనులు వద్దని చెప్తాం. ఓకే. రిమైనింగ్ అంతా వాళ్ళు చేసుకోవచ్చు, మెట్లు ఎక్కడం దిగడం చేయొచ్చు, వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇది సర్జరీ అయిన తర్వాత కోలుకోవడానికి? రఫ్గా ఒక 2-3 వీక్స్ అండి, అంతే. ఓకే. 2-3 వీక్స్లో దే విల్ బి నార్మల్. ఎస్. ఓకే. డిశ్చార్జ్ అవ్వడానికి? డిశ్చార్జ్ ఆఫ్టర్ 3 డేస్కి డిశ్చార్జ్ చేస్తాం. ఆఫ్టర్ 3 డేస్కి. ఈరోజు సర్జరీ అవుతే 3 డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాము. పక్క రోజు నుంచి నడిపిస్తాము. ఓకే. ఫిజియోథెరపీ చేయిస్తాము. ఈ ఫిజియోథెరపీ అనేది కూడా ఎన్నాళ్ళు చేయించుకుంటూ ఉండాలి వాళ్ళు? రఫ్గా నేను 2-3 వీక్స్ చేయించుకోమని చెప్తాను సార్. ఫిజియోథెరపీ కంపల్సరీ అవసరం అండి, ఎందుకంటే ఫిజియోథెరపీ చేస్తే మనకి కండరాలు గట్టిపడతాయి. ఓకే. మనం ఏ అప్రోచ్ ద్వారా చేసినా కూడా ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ కావాలి సార్. ఓకే. అలాగే ఇంప్లాంట్స్ గురించి మరి మాట్లాడారు. అసలు ఈ ఇంప్లాంట్స్ అనేది కూడా సో ఎలాంటి ఇంప్లాంట్స్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు సార్? దీంట్లో రకరకాలు ఉన్నాయి సార్. అంటే ఆక్సినియం అని, కోబాల్ట్ క్రోమ్ అని ఇట్లా. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కది ఉంటుంది. సో నేను యూజువల్గా రెగ్యులర్గా ఎక్కువ జాన్సన్ది వాడుతుంటాను, మిగతావి కూడా వాడుతుంటాను, అట్లేం లేదు. సో కోబాల్ట్ క్రోము, టైటానియము, తర్వాత ఆక్సినియం అవి ఉంటాయండి. ఓకే. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ విషయానికి వచ్చేటప్పటికి దెర్ ఇస్ అనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్జరీస్ అనేది కూడా ఉంటాయి కదా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఈ రోబోటిక్ అనేది కూడా మనం వింటూ ఉన్నాము. జస్ట్ ట్రెడిషనల్గా ఉండేది ఆ రోబోటిక్ అనేది. సో వాట్స్ ద డిఫరెన్స్ సార్ 2 దానికి? సార్ ఈ రోబోటిక్ టీకేర్లో ఏంటంటే అండి మనకి కాంప్లెక్స్ కేసెస్కి బాగా హెల్ప్ అవుతుంది. సో యాక్యురేట్గా కట్స్ తీసుకోవచ్చు, అలైన్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ చూడొచ్చు. ఓకే. సో సింపుల్ కేసెస్కి మనం రెగ్యులర్గా చేసే టెక్నిక్ సరిపోతుంది, కానీ బట్ ఏదైనా కాంప్లెక్స్ కేసెస్, ఫీమర్ నెయిల్ ఉంది ఆల్రెడీ, సో ఇలాంటి కేసెస్ చేయడానికి మనకి రోబో ఉంటే బెటర్ అనమాట. ఓకే. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ ఏది జరుగుతుంది సార్, ట్రెడిషనల్ ఆర్ దిస్ రోబోటిక్? సో ఇండియాలో ఇంకా ట్రెడిషనల్ వేలోనే జరుగుతుంది సార్. కొన్ని సెంటర్స్లోనే ఉంది రోబో, బట్ బై అండ్ లార్జ్ ఇండియాలో ఎక్కువ కేసెస్ అయితే ట్రెడిషనల్ వేలోనే జరుగుతున్నాయి. అండ్ ఇస్ ఇట్ ఎక్స్పెన్సివ్? ఎక్స్పెన్సివ్ అంటే అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు సార్. ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్లో కవర్ అవుతుందండి. సో హాస్పిటల్ బట్టి రఫ్గా ఉంటుంది. ఓకే. కాస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే కాలు వంకర్లు అనేది కూడా తగ్గిపోతూ ఉందా ఈ సర్జరీ ద్వారా? కానీ చాలామంది క్వశ్చన్ అడుగుతారు సార్, నాకు కాలు వంకరగా ఉంది కదండి, కాలు మళ్ళీ కంప్లీట్గా స్ట్రైట్ అయిపోతుందా అని. కంప్లీట్గా స్ట్రైట్ అయిపోదు, కొంచెం కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు కాలు ఇలాగా వాళ్ళకి మొత్తం బెండ్ అయిపోతుంది కదా సార్. అవును సార్. సో అందరికి కాదు, కొంతమందికి. సో వాళ్ళకి మొత్తం ఇలాగ స్ట్రైట్ అయిపోదు, కొంతవరకు స్ట్రైట్ అవుతుంది. ఓకే సార్. ఈ డౌట్స్ అనేది కూడా కంప్లీట్గా ఎవరైతే పేషెంట్స్ వస్తుంటారో ఇలాంటి కామన్ డౌట్స్ అనేది అడుగుతుంటారు కదా. అవునండి, అవును. ఎక్కువగా అడిగే డౌట్ అంటే ఏది సార్? నేను మళ్ళీ బాగా నడుస్తానా లేదా, నాకు నొప్పులు తగ్గుతాయా లేదా అని. సో వాళ్ళకి నేను చేసిన సర్జరీ వీడియోస్ నా యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి కదండి, అవి చూపిస్తాను. అవి చూపించినప్పుడు వాళ్ళకి కొంచెం ఒక నమ్మకం వస్తుంది. ఓకే. సో బిఫోర్ సర్జరీ మనము ఏ కైండ్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు? కొన్ని టెస్ట్లు ఉంటాయండి, లైక్ సిబిపి, తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూసుకోవడానికి అవసరమైతే ఈఎస్ఆర్, సిఆర్పి, తర్వాత షుగర్ టెస్ట్లు, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, లివర్కి సంబంధించింది, కిడ్నీకి సంబంధించిన టెస్ట్, తర్వాత బ్లడ్ గ్రూప్ ఏంటి, తర్వాత ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ పీటీ అయినారు, ఏపీటీటీ ఎలా ఉంది. సో ఇవి బేసిక్ టెస్ట్లు అనమాట. ఓకే. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ గురించి అయితే మీరు చాలా చక్కగా వివరించారు. కాకపోతే ఇప్పుడు జనరల్గా ఎవరైనా కానీ బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఆడుతున్న టైంలో కూడా ఈ నీకి సంబంధించిన ఇంజురీస్ అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అలా జరగడానికి ద మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే వాళ్ళు అబ్నార్మల్ పొజిషన్లో ల్యాండ్ అయ్యారనుకోండి సార్, నీ జాయింట్ ట్విస్ట్ అయితే నీ లిగమెంట్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ అక్కడ మెయిన్గా ఏ లిగమెంట్ అనేది కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? ఎక్కువగా మేము కామన్గా చూసేది ఏసీఎల్ లిగమెంట్ అండి, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టైర్. ఓకే. అవి మేము ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఓకే. ఏంటి సార్ ఇది ఏసీఎల్ అంటే మెయిన్గా అంత క్రూషియల్ వెరీ ఇంపార్టెంట్ మన మోకాల్లో అంత ఇంపార్టెంట్గా? అవునండి. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. అది ఫీమర్ వెనకాల నుంచి వచ్చి టిబియాకి యాంటీరియర్గా అతుక్కుంటుంది. ఓకే. సో మన టిబియా బోన్ ఏంటంటే టిబియాకి ఫీమర్కి ఒక ఇంపార్టెంట్ కనెక్షన్ అనమాట. అది ముందుకు పడిపోకుండా ఆపుతుంది. ఓకే. ఓకే. టిబియా ముందుకి రాకుండా ఆపుతుంది.
సో అందుకనే ఏసీఎల్ ఎప్పుడైతే చినిగిపోతుందో, ఏసీఎల్ ఏ పేషెంట్లకి అయితే చినిగిపోతుందో వాళ్ళకి యాంటీరియర్ డ్రాయర్ పాజిటివ్ వస్తుంది, టిబియా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. అది ఇన్స్టెబిలిటీ అంటాం. ఓకే, వాళ్ళు స్టెబిలిటీ ఉండదు వాళ్ళకి. అంటే నడుస్తారు సార్, కానీ రన్నింగ్, జంపింగ్, జాగింగ్ చేయమంటే చాలా ఇబ్బంది పడతారు. ఓకే, ట్రెక్కింగ్ చేయడానికి ఇబ్బంది పడతారు. సో అలా ఈ ఏసీఎల్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నారు. దాన్ని బ్యాలెన్స్ అంటే పడిపోకుండా ఉండడానికి బ్యాలెన్స్ చేసే పార్ట్ అని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి సో దీనిలకు ఒకవేళ అది చిరిగిపోయినా కానీ దాని సర్జరీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్? సార్ ఏసీఎల్ లిగమెంట్ ఎవరికైతే చినిగిపోతుందో, సో ఎవరికైతే ఇన్స్టెబిలిటీ ఉంటుందో, ఎవరికైతే నడవడానికి కష్టంగా ఉంటుందో, ఎవరికైతే మెట్లెక్కడం దిగడం కష్టంగా ఉందో ఇలాంటి వాళ్ళకి సర్జరీ చెప్తామండి. సో ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తాం. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోర్స్ చేస్తాం కదా. సో ఏసీఎల్ లిగమెంట్లో అలా కోయమన్నమాట. జస్ట్ చిన్న అటు ఇటు చిన్న ఇన్సిషన్స్ పెట్టి లోపల కెమెరా పంపించి జాయింట్ అంతా చూసి ఎట్లా ఉంది, ఏసీఎల్ ఎట్లా ఉంది, పీసీఎల్ ఎట్లా ఉంది, మెనిస్కస్ ఎలా ఉంది, మీడియల్ మెనిస్కస్, లాటరల్ మెనిస్కస్, ఇవన్నీ చూస్తాం అనమాట. కీహోల్ సర్జరీలో చేస్తాం. కీహోల్ సర్జరీ. సో మరి దానికి సంబంధించి ఎనీ డేస్లో క్యూర్ అనేది కూడా అవుతూ ఉంటుంది? సో ఈరోజు సర్జరీ చేస్తే పక్క రోజు డిశ్చార్జ్ చేస్తామండి పేషెంట్ని. ఓకే, మరి దాని సక్సెస్ రేట్ సార్? యూజువల్గా ఈ సర్జరీస్ అనేది కూడా సార్ 100లో ఒకళ్ళకి ఎవరికైనా ఇన్ఫెక్షన్ రావచ్చు, కానీ ఇది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ సార్. ఒక అన్స్టేబుల్ నీని స్టేబుల్ నీగా మార్చడమే మన లక్ష్యం ఇక్కడ. ఓకే ఓకే. సో ఏసీఎల్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ ఆడడానికి తయారయ్యేటట్టు మనం వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్లో లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటారు? నార్మల్ అంటే ఆఫీస్ వర్క్ అంటున్నారా, లేకపోతే స్పోర్ట్స్ విషయానికి వచ్చాడు? స్పోర్ట్స్ అయితే వాళ్ళకి రఫ్గా 9 months టైం పడుతుంది. ఓకే. మళ్ళీ స్పోర్ట్స్ ఆడడానికి ఇప్పుడు క్రికెట్ పర్సన్ ఉన్నాడు, క్రికెట్ ప్లేయర్, తనకి ఏసీఎల్ సర్జరీ అయింది, మళ్ళీ వెళ్ళి క్రికెట్ ఆడడానికి ఇట్ విల్ టేక్ రఫ్లీ 9 months. అలా అని 1-2 months కూడా మామూలుగా ఆడొచ్చు సార్, అట్లా కాదు. సో ప్రాపర్గా వాళ్ళకి రీహాబ్ ప్రోగ్రామ్ అంతా చేసుకొని వెళ్ళడానికి టైం పడుతుంది. మరి దీనికి కూడా ఫిజియోథెరపీ అనేది కూడా కంపల్సరీ ఉంటుందా? ఫిజియోథెరపీ కంపల్సరీ ఉంటుందండి, ఒక 1 month వరకు ఉంటుంది. సో ఆఫీస్ వర్క్ అయితే 2 వారాల తర్వాత వాళ్ళ ఆఫీస్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే. యా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లాగుంటే పక్క రోజు నుంచి వాళ్ళ వర్క్ కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే. అంటే దీనిలో ఏమైనా ఇంప్లాంట్స్ ఏమైనా వాడుతూ ఉంటారా? ఇంప్లాంట్స్ వాడతామండి. ఫీమర్ వైపు మనం ఒక అడ్జస్టబుల్ బటన్ వాడతాము, టిబియా వైపు స్క్రూ కానీ చిన్న డిస్క్ కానీ వాడతాము. ఓకే ఓకే. యా సార్, ఇలా ఈ స్క్రూ కానీ సో దానికి సంబంధించి ఇలా వాడుతున్న టైంలలో ఇన్ఫెక్షన్ అనేది కూడా మీరు అన్నట్టు కూడా 1% ఛాన్సెస్ అనేది కూడా ఉంటాయండి. అవునండి, అవును. సో అది కూడా రాకుండా ఉండాలి అని అంటే వాళ్ళు అంటే పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు మీరు? డ్రెస్సింగ్ చాలా జాగ్రత్తగా, అంటే ఏంటంటే కొంతమంది ఏముందిలే అని చెప్పుకొని అని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ డ్రెస్సింగ్ చేయిస్తూ ఉంటారు. సో డ్రెస్సింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. బై అండ్ లార్జ్ లైక్ మనం సర్జరీ ముందు కొన్ని వారాల ముందు స్మోకింగ్ ఇవి ఆపేయమని చెప్తాము. తర్వాత అన్ని షుగర్ కంట్రోల్లో ఉందా లేదో చూసుకుంటాము ఒకవేళ షుగర్ పేషెంట్ అవుతే. తర్వాత ఖచ్చితంగా ఫిజిషియన్ డాక్టర్ దగ్గర నుంచి ఫిట్నెస్ తీసుకుంటాము. ఇప్పుడు ఏజ్ మోర్ దెన్ 40 ఉందంటే ఒకసారి కార్డియాలజీ ఒపీనియన్ కూడా తీసుకుంటాం. వాళ్ళకి అవసరమైన బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయిస్తాము. ఆపరేషన్ థియేటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటాం. సో సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ వైపు నుంచి అంటే లైక్ వాటర్ పోనీయకుండా చూసుకోవాలి. ఓకే. తర్వాత రెగ్యులర్గా డ్రెస్సింగ్స్కి రావాలి. ఎంత టైం పడుతుంది సార్ ఈ ఆపరేషన్ మొత్తం చేయడానికి? రఫ్గా 1.5 hours. 1.5 hour కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఇలాంటి సర్జరీస్ చేసే ముందు పేషెంట్స్కి యాజ్ ఏ డాక్టర్గా మీరు చెప్పే సజెషన్స్ కానీ భయపడకుండా ఉండడానికి మీరు చెప్పేది ఏం చెప్తుంటారు సార్? ఏం కాదండి, భయపడొద్దు. చాలా సర్జరీలు చేశాను ఇంతకుముందు, వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు, మీరేం వరీ. అంటే చాలామందికి వాళ్ళు దే కమ్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్, దే కమ్ విత్ లాట్ ఆఫ్ బిలీఫ్. అంటే కొంతమంది మెంటల్ స్టేట్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అరే ఏంటిది అని చెప్పేసి కొంతమంది అంటే పేరెంట్స్ ప్రోత్సాహంతో కూడా వచ్చేస్తూ ఉంటారు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత అంటే మారిపోతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం నేను అడుగుతున్నా సార్. ధైర్యం చెప్తాం సార్, ఏం కాదులేండి, నిజంగా ఇంకా సర్జరీ తప్పదు కదా మరి. లేదు ఒక 60 ఏళ్ళ వాళ్ళకి 50 ఏళ్ళ వాళ్ళకి ఏసీఎల్ టేర్ అయితే వాళ్ళకి అంత అవసరం ఉండదు సార్. ఒక యంగ్ పేషెంట్కి ఏసీఎల్ టేర్ అయ్యి వాళ్ళు రన్నింగ్ చేయలేకపోతున్నారు, లేదా వాళ్ళు ట్రెక్కింగ్ చేయలేకపోతున్నారు, వాళ్ళు మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉంది అన్నారనుకోండి, వాళ్ళకి చేయించుకోమని చెప్తాను తప్ప. బట్ ఒక 50 years వచ్చిన వాళ్ళకి 60 years వచ్చిన వాళ్ళకి అంత చెప్పమన్నమాట. ఓకే. యా సార్. అండ్ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి సార్? ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటేనండి, ఎవరికైతే ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో కానీ థైరాయిడ్ పేషెంట్స్లో కూడా
ఏమవుతుందంటే ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ ఉండే క్యాప్సూల్ టైట్ అయిపోయి ఈ మూమెంట్స్ అనేవి ఫ్రీగా ఉండవు. ఓకే ఓకే. ఇట్లా రాదు, ఇలా రాదు, ఇలా రాదు. అది క్యాప్సూల్ టైట్ అయిపోయి మూమెంట్స్ సరిగ్గా ఉండవు అనమాట. సో మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఓకే. సో ఒకవేళ అలాంటిది అనిపించింది అనుకోండి, సో వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్? ఇమీడియట్గా ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి సార్. ఓకే. సో వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తాము, అవసరం అనుకుంటే ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ స్కాన్ కూడా రాస్తాము. సో చూస్తాం అంటే అది ఫ్రోజన్ షోల్డర్ ఒక్కటే ఉందా, ఫ్రోజన్ షోల్డర్ కాకుండా ఇంకా వేరేవి ఏమైనా ఉన్నాయా, రొటేటర్ కఫ్ టైర్స్ ఏమైనా ఉన్నాయా, అంటే కండరాలు ఏమైనా చినిగినాయా, బైసెప్స్ టెండినైటిస్ ఏమైనా ఉందా, యాక్రోమియన్ ఎట్లా ఉంది, యాక్రోమియన్ షేప్ ఎలా ఉంది, నీ జాయింట్ షోల్డర్ జాయింట్ లోపల ఏమన్నా ఎఫ్యూజన్ ఉందా, ఫ్లూయిడ్ ఏమైనా చేరిందా, యాక్సిలరీ పౌచ్ ఎలా ఉంది, లిగమెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూస్తాం. రీసెంట్గా మా అమ్మగారికి కూడా సేమ్ అదే ప్రాబ్లం సార్. ఏంటంటే అది నిద్రలో పట్టేసిందేమో అని అనుకున్నాం, కానీ బట్ ఆఫ్టర్ 1-2 days షీ బికేమ్ నార్మల్. మీరు అన్నట్టు కూడా ఇలా హ్యాండ్ అనేది ఎత్తనీకోకుండా అట్లే అయిపోయింది. వర్క్స్ అయితే కొన్ని చేసుకోగలుగుతుంది, కానీ బట్ హ్యాండ్ కంప్లీట్గా రైజ్ చేయనికోకుండా ఏది టచ్ చేస్తూ కూడా ఫుల్ పెయిన్ అనేది కూడా వచ్చేస్తూ అట్లా అయిపోయింది అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది కూడా కనిపించాయంటే ఇట్స్ ఎన్ ఫ్రోజన్ షోల్డర్ కన్సే. వీళ్ళు ఎగ్జామిన్ చేయాలి సార్, పడ్డారా, దెబ్బ తగిలిందా, ఇవన్నీ చూడాలి, షుగర్ ఉందా లేదా చూడాలి. యూజువల్గా ఈ ఫ్రోజన్ షోల్డర్ డయాబెటిక్ పేషెంట్స్లో, హైపోథైరాయిడిజం పేషెంట్స్లో, పార్కిన్సోనిజం పేషెంట్స్లో, ఆల్రెడీ పక్షవాతం వచ్చిన పేషెంట్స్లో, బెడ్ రిడెన్ పేషెంట్స్, వీళ్ళల్లో ఎక్కువ వస్తూ ఉంటుందండి. సో మనం ఎగ్జామిన్ చేయాలి. కొంతమందికి ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్తో పాటు కండరాలు కూడా చినిగిపోతాయి ఇక్కడ. అంటే సడన్గా బకెట్ లిఫ్ట్ చేసిన, లేదా జిమ్కి వెళ్ళి ఏదైనా వెయిట్స్ లిఫ్ట్ చేసిన, లేదన్నా గోడ గట్టిగా గుద్దుకున్నా, లేదన్నా కింద పడ్డా కూడా రొటేటర్ కఫ్ మజిల్స్ చినిగిపోతాయి, కండరాలు చినిగిపోతాయి అనమాట. కండరాలు చినిగినప్పుడు కూడా సో వాళ్ళకి చెయ్యి లేపడానికి రాదు, కష్టంగా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకు చికిత్స అంటే మీరు ఏం చెప్తారు సార్? సర్జరీనేనా? ఇనీషియల్గా మనం అదే ఎక్స్రే ఎంఆర్ఐ చేయిస్తామండి. ఓకే. సో దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళకి సివియారిటీ ఎలా ఉంది, ఎన్ని నెలల నుంచి ఉంది, ఆల్రెడీ 6 నెలలు అయిందా, లేకపోతే ఆల్రెడీ 1 year అయిందా, ఆల్రెడీ ఏమైనా మందులు వాడారా, ఆల్రెడీ ఫిజియోథెరపీ తీసుకున్నారా లేదా, అసలు వాళ్ళ పెయిన్ ఎలాగుంది, ఎంత సివియర్గా ఉంది, స్టిఫ్నెస్ ఎలా ఉంది, ఎంత సివియర్గా ఉందా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సర్జరీ అవసరమా లేదా అనేది చెప్తాం. చేయాలంటే ఎంత ఎర్లీగా చేయాలి, ఒకవేళ సర్జరీ చేయాలంటే ఏంటి చేయాలి, ఏం సర్జరీ చేయాలి, కఫ్ రిపేర్ ఎలా చేయాలి, సింగిల్ రోనా, డబుల్ రో రిపేరా, ఇవన్నీ ఉంటాయి. కఫ్ రిపేర్ అనేటప్పటికి కంప్లీట్గా ఇదైతే ఉంటుంది. అదో మరి ఆ సర్జరీ అనేది కూడా ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సర్జరీ ఆర్ వాట్ సార్? మైనర్ సర్జరీ సార్, ఆర్థ్రోస్కోపీ ద్వారా చేసేది. చిన్న కీ హోల్ సర్జరీ ఉంటుంది, చిన్న కీ హోల్ పెడతాం, షోల్డర్ లోపల కెమెరా పంపించి టీవీలో చూస్తూ చేస్తాం. ఓకే ఓకే. రీసెంట్గా మీ సోషల్ మీడియా ఒక పోస్ట్లో కూడా నేను చూశాను సార్. ఏంటంటే ఒక పేషెంట్కి కూడా మీరు చేసి దానికి కుట్లేసి చూపించారు. ఐ థింక్ అదే అనుకుంటా. అవునండి, కరెక్ట్. ఓకే ఓకే. సో అది ఎన్ని డేస్ పడుతుంది? సేమ్ దానికి కూడా ప్రాసెస్ కానీ అంటే క్యూర్ అయ్యి వెళ్ళిపోవడానికి కానీ ఎన్ని డేస్ పడుతుంది అంటారు సార్? ఇప్పుడు కఫ్ రిపేర్ చేస్తే దానికి ఒక రకమైన టైం పడుతుంది, బ్యాంకౌట్స్ చేస్తే దానికి ఒక రకమైన టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఆర్థ్రోస్కోపీ చేసి క్లీన్ చేయడం అయితే నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఫిజియోథెరపీ కూడా చేయొచ్చు. కఫ్ రిపేర్ చేస్తే యూజువల్గా దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక రీహాబ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ 4-6 weeks బ్యాక్ పెట్టుకోమని చెప్తాము. దాని తర్వాత ఎవ్రీ 2 weeksకి కొంచెం మూమెంట్ స్టార్ట్ చేస్తాం. వీటన్నిటి గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. కాకపోతే జనరల్ లైఫ్లో వచ్చే డౌట్స్ అయితే కొన్ని ఉన్నాయి. మనము ఫోన్ యూజ్ చేసే విధానం అనేది కూడా ఒకటి ఉండాలి, లేకపోతే పెయిన్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఈ మధ్య రీల్స్ వచ్చిన ట్రెండ్తో వేళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి, అండ్ పట్టుకొని ఈ వెయిట్ వల్ల ఏమో ఇక్కడ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఇంకొకటి బ్యాక్ పెయిన్స్. అసలు ఫోన్ యూజ్ చేసేటప్పుడు మన పోస్చర్ అనేది ఎలా ఉండాలి, ఎలా యూజ్ చేయాలంటారు? ఇలా పెట్టి చూస్తే ఇక్కడ మెడ ఎక్కువసేపు మీరు ఒక 10 minutes ఇలా పెట్టి చూడండి, మెడ నొప్పి వస్తుంది. సో ఎప్పుడైనా ఇలా పెట్టి చూడాలి, ఐ లెవెల్లో పెట్టి చూడాలి. మనం ఐ లెవెల్లో పెట్టి చూసినప్పుడు మనకి ఇక్కడ లోడ్ ఎక్కువ పడదు. అలా కాకుండా మనం ఇలా మెడ వంచి చూసామనుకోండి, ఎవ్రీ 10 degreesకి ఇక్కడ లోడ్ ఎక్కువ పడుతుంది, ఎవ్రీ 10 degreesకి. ఓకే. సో దానివల్ల ఎక్కువ మెడ అరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తూ ఉంటాయి. సో ఐ లెవెల్లో చూడాలి సార్. బేసిక్గా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఐ లెవెల్లో చూడాలి. ఓకే. టీవీ కానీ వాటెవర్, న్యూస్ పేపర్ కూడా ఇలా పెట్టుకొని చూడకూడదు. ఒకవేళ ఇలా డిగ్రీస్ అనేది కూడా ఎవ్రీ 10 degreesకి సివియారిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది కదా. సో ఇలా ఫోన్ యూజ్ చేయడం వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? డిస్క్ బల్జెస్ వస్తాయి సార్, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ అది సివియర్ అవుతే రాడికులోపతి అంటాము, ఇంకా సివియర్ అవుతే స్పాండిలోసిస్, తర్వాత మైలోపతి ఇవి అంటాం.
సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి సో జస్ట్ ట్రై టు సీ ద ఫోన్ లైక్ దిస్. ఓకే, దట్స్ బెటర్. సో ఓవరాల్గా మన హెల్త్ని, బోన్ హెల్త్నైనా కానీ చక్కగా చూసుకోవాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే సో యాజ్ ఏ డాక్టర్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ తీసుకోవడం సార్. అంటే ఓన్లీ కార్బ్స్ తీసుకోండి, ఓన్లీ ప్రోటీన్స్ తీసుకోండి, ఓన్లీ ఫ్యాట్స్ తీసుకోండి, లేదా ఓన్లీ ఇవే తీసుకోండి అని చెప్పను నేను. మనం తినే ఫుడ్లో కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఫైబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, నెంబర్ 1. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఈ పాలు, ఆకుకూరలు, రాగి జావ అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ షుగర్ డ్రింక్స్కి, తర్వాత ఈ షుగర్ సిరప్స్కి, తర్వాత ఈ ప్యాక్డ్ ఫుడ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న రియలిస్టిక్ అంటే ఇప్పుడున్న దీంట్లో మనం టోటల్గా జీరో చేయలేం, కానీ బట్ వన్స్ ఇన్ ఏ వైల్ తప్పదు ఒక్కొక్కసారి. అట్ ద సేమ్ టైం మన వెయిట్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉండి ఒబేస్గా ఉన్నామంటే ఆ బరువు కూడా మన మోకాళ్ళే కదండి మొయ్యాలి. సో మోకాళ్ళు ఎక్కువ అరిగే ఛాన్స్ ఉంటుంది. సో మీ BMIని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి, హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి. సో నైస్ సార్. అండ్ మీరు ఇచ్చే సజెషన్స్ అయితే ఖచ్చితంగా మన వాళ్ళు ఫాలో అవుతారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.